యద్వా శరణ్యమశరణ్యజనస్య పుణ్యం తత్సంశ్రయేమవకుళాభరణాంగ్రేయుగ్మం. అంటే అద్భుతమైనటువంటి పరాంకుశ అష్టకంలో మొట్టమొదటి శ్లోకం అండి ఇది. ఆళ్వార్ల పాదాలని త్రైవిద్య వృద్ధ జనులు అంటే వేదాలు తెలిసినటువంటి వైదికోత్తములు వాళ్ళ యొక్క మూర్ధన్య విభూషణం, వాళ్ళ శిరస్సుకి అలంకారాలు ఈ పాదాలు. నమ్మాళ్వార్ల యొక్క పాదాలు వేద విధుల యొక్క శిరస్సులకే అలంకారాలంటే ఇంకా మన గురించి వేరే మనం చెప్పుకోవాలండి. యత్ సాత్విక జనస్య నిత్యం సంపత్. సాత్విక జనులు అంటే సత్వగుణం కలిగినటువంటి భాగవత గోష్ఠికి అందరికీ నిత్యం సంపత్తు, శాశ్వత సంపద. ఈ సంపద ఒకనాడు ఉంటుంది పోతుంది గాని నమ్మాళ్వార్ల యొక్క శ్రీపాద రక్షణ అనేటువంటి సంపద ఎప్పుడూ ఉంటుంది అని చెప్పడం అన్నమాట. అశరణ్య జనస్య గతి లేని వారికి శరణ్యం. ఆయనే అనన్య గతిత్వం అంటే నమ్మాళ్వార్ల పాదాలే మనకి దిక్కు. అలాంటి వకుళ ఆభరణ అంగ్రి యుగ్మం నమ్మాళ్వార్ల యొక్క పదాల జంటని సంశ్రయేమా ఆశ్రయిస్తున్నాము. ఏమీ లేదండి, ఒకసారి చదువుకుంటే అంత మహానుభావులనే రక్షించిన ఆ పదాలు అనన్య గతికున్నైనా నన్ను రక్షించవా అని మనం ప్రార్థించినట్లు. వేదార్థాలు తెలిసిన పెద్దల శిరస్సుకే ఆభరణాలట నమ్మాళ్వార్ల పాదాలు. మంచి వాళ్ళందరికీ శాశ్వతమైన సంపదట, గతి లేని వారందరికీ రక్షకాలట. అలాంటి పాదాలనే నేను కూడా ఆశ్రయిస్తున్నాను అనేటువంటిది ఒక అందమైనటువంటి భావంగా ఉన్నటువంటి స్తోత్రంలో పరాంకుశాష్టకంలో మొట్టమొదటి శ్లోకంగా దాన్ని మనం చెప్పుకుంటూ నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమణి దివ్య ప్రబంధం 6వ పది 10వ దశకం 10వ పాసురంలో చివరికి వచ్చాము. அகலகில்லேன் இறையும் என்று அலர்மேல் மங்கை உரை மாற்ப நிகரில் புகழாய் உலகம் உன்னுடையாய் என்னை ஆழ்வானே நிகரில் அமரர் முனிக்கணங்கள் புகழ் ஒன்னில்லாடியேன் உன்னடிக்கீழமரந்து పుగుందేనే. 2 ఆకించన్యం అనన్యగతిత్వం అనేటువంటి పదాలని చెప్పేటువంటి శరణాగతి పాసురంగా దీన్ని మనం రోజు చెప్పుకుంటున్నాము. 396వ పేజీలో 7 వ్యాఖ్యానంలో లాస్ట్ పేరా నుంచి చెప్పుకోవాలి. పుగల్ ఒన్నిల్లా అడిగేన్, నాకు వేరొక గతి లేదు, వేరొక ఉపాయము లేదు. ప్రపద్యేయంగర విడత్తలుత్తమన బంద అధికారి స్వరూపత్తై చొల్లుదిరదు. ప్రపద్యే ఆశ్రయిస్తున్నాను. ఇది ఎప్పుడండి? సర్వకాల సర్వావస్థల్లో. తద్ధర్మార్థం అంటారు. అంటే ఎప్పుడు నా జీవితం ఈ శరీరంలో ఈ ప్రాణాలు ఉన్నంత కాలం ఆయన పాదాలనే, నేను పెరుమాళ్ళ పాదాలనే ఆశ్రయిస్తున్నాను అంటున్నారు నమ్మాళ్వార్లు. అది స్వరూపత్తై తొల్లిదిరదు. స్వరూపం అంటే ఏమిటంటే జీవుడికి అనన్య గతిత్వం, అనన్యార్హత్వం. ఈ పదాలు ఇంకా మనకి మీ స్వరూపం ఏమిటండి అంటే ఈ మాటలు తక్కువని చెప్పేలాగా మనసులో హత్తుకుపోవాలి. అనన్య గతి అంటే ఇతరులు గతి లేకపోవడం. అనన్యార్హత్వం అంటే ఇంకా నాకు ఎవ్వరూ రక్షకులు కారు, వారే నాకు రక్షకులు, అవే అర్హమైనటువంటి ఆ పాదాలే నాకు రక్షకత్వము. అనన్యగతిత్వము స్వరూప ప్రకాశమాన అనన్యార్హ శేషత్వము సొల్లుకిరదు. ఈ మాటల వల్ల 2 విషయాలు తెలుస్తున్నాయి. ఒకటి అనన్య గతిత్వం. కొల్లేవయ్యా నువ్వు రక్షించకపోతే వాళ్ళ దగ్గరికి వెళతా వీళ్ళ దగ్గరికి వెళతా అనడానికి నాకు వేరే దిక్కెవ్వరు లేరున్నా అన్య గతి, నాకు వేరే గతి లేదు.
స్వరూప ప్రకాశమాన అనన్యార్హత్వ అనన్యార్హ శేషత్వం. నేను ఇంకెవరి ముందు తల వంచను. నేను నీకే చెందినటువంటి వాడిని, నీకే చెందిన వాడిని, నువ్వు తప్ప దిక్కులేని వాడిని. ఈ రెండు విషయాలు దీని ద్వారా చెప్పబడుతున్నాయి. புகழன்றில்லா என்னும் அடியேன் என்னும் இரண்டும் சொல்ல வேணுమో ఎన్నిల్. నెక్స్ట్ లైన్ ఫస్ట్, నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్ అండి. ఏమండి రెండు మాటలు వాడారు ఇక్కడ. పుగలు అన్నెల్లా అంటే వేరే గతి లేదు అంటున్నారు. అడియేండి నీకు దాసుణ్ణి అంటున్నారు. నీకు దాసుణ్ణి అంటేనే నాకు వేరే దిక్కు లేదు అని అర్థం వస్తుంది కదండి. రెండు పదాలు చెప్పాలా? ఆకించన్యం అనన్యార్హ శేషత్వం, ఇవి రెండు చెప్పాలా? అంటే ప్రకృతి సంబంధத்தில் పారమాద్యతాలేయం மயர்வரம் அதிநலம் అరుళిపెత్త జ్ఞాన వైభవత్తాలేయం అరుళి చేయగిరార్. ఇక్కడ ప్రకృతి సంబంధం ఇక్కడ పుట్టడం వల్ల మనకి ఎన్నో అజ్ఞాన విషయాలు, ఎన్నో భ్రాంతులు కలుగుతూ ఉంటాయి. అవన్నీ నేను జయించి నీ పాదాలని నమ్ముకున్నాను తండ్రి అని చెప్పడం ఒకటి. నీ వల్ల నాకు భక్తిగా మారిన జ్ఞానం, మయర్వర మదినలం అరుళపెత్త జ్ఞానం అంటే నిన్ను ఆశ్రయించిన భక్తి వల్ల కలిగిన జ్ఞానం. ఈ రెండింటి వల్ల ఈ రెండు పదాలు నేను తెలుసుకోగలిగాను. ఏమిటి ఆ రెండు పదాలు? పొగల్ ఒన్నెల్లా, వేరే ఉపాయము లేదు. అడియేన్, నేను నీకు దాసుడని. ఈ రెండు చాలా స్పష్టంగా నిశ్చయ జ్ఞానాన్ని చెప్పేటువంటి పదాలు అన్నమాట. ఉన్నడికి నీ పాదాల క్రింద చరణోయంగర పదத்தில் విగ్రహవత్తై చొల్లిగరదు. నీ పాదాల దగ్గర అనడం వల్ల స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహం కూడా మన కళ్ళకి కట్టినట్లుగా అవుతుంది. ఆ పాదాల కింద చేరుతున్నాం, వాటిని నమ్ముకుంటున్నాం. పాదాలు అంటే పాదాలను బట్టి ఆ విగ్రహాన్ని మనం ఊహించుకుంటాము అన్నమాట. ఎలాంటిదండి ఆ విగ్రహం? శుభాశ్రయముమాయి సర్వమంగళ మూలం అండి అది. అసలు శుభాలన్నీ అక్కడ ఆశ్రయించాయి స్వామిని. అంటే అంత కళ్యాణ గుణ విశిష్టమైనటువంటి విగ్రహము స్వామిదే. అంతేకాదు విషయాంతరంగళిల్ అరుచిపూర్వకమాగా, ఈ సాంసారిక విషయాల్లో రుచి లేకుండా అరుచి వైముఖ్యం, నాకు ఇవేవి వద్దు, పెరుమాళ్ల పాదాలే కావాలి. తన్పక్కలిలే రుచి అయి ఉండాకి, ఆయన పాదాల మీదే రుచిని కలిగి ఉండి బిరంద రుచి అయ్యం వళర్తు. సరే ఏదో కోరిక కలిగిందండి, దాన్ని పెంచుకోవాలి. వళర్తు అంటే పెంచుకోవాలి. కొంచెం భక్తి కలిగితే ఆ భక్తిని రోజు రోజుకి పెంచుకుంటూ పోవాలి. దానివల్ల ఏమవుతుంది? ప్రాప్తి విరోధి అయ్యుంత విరుద్ధు. ఏవైనా విరోధాలు వచ్చి పడిపోతుంటే అవన్నీ వాటంతట అవే పోతాయి. ఇవి ఎప్పుడు జరుగుతుందండి, ఎలా జరుగుతుందండి అంటే ఆర్డర్ మనం చెప్పలేమండి. అందువల్ల సూర్యుడు ఎప్పుడు వచ్చాడు, చీకట్లు ఎలా పోయాయి అంటే ఆయన రావడమే చీకట్లు పోవడం. ఇగో ఇలా వచ్చాడు, వచ్చాక ఇలా తరిమి కొట్టాడు అని ఏముండదు. అలాగే పెరుమాళ్ల పాదాలు పట్టడమే. పట్టాము అంటే విరోధులు వాటంతటవే పోతాయి. ஒரு தேச விசேஷத்திலே போனால் நித்திய கைங்கரிய பிரதி సంబంధియుమాయి సదా పశ్యంతికు విషయమావదు విగ్రహమాగయ్యాలే. సామాన్య రూపుడండి ఆయన. సర్వకాల సర్వావస్థల్లోనూ నిత్య సూర్యులందరూ సేవించేటువంటి భగవద్ రూపమే అడియిలే. துயரரு சூழரொடி தொழுதெழு ఎన్నో తిరువళ్ళத்தை குறித்தருளి చేయదు. ఎక్కడ చేరతారండి? ఆ పక్కనెళ్ళి కూర్చోవడం కాదండి, అందమైనటువంటి పాదద్వంద్వము కింద చేరే తాను మనస్స అని చెప్పినట్లుగా గుణ పాదం కూడుమారు కూరాయి. ఇక్కడి నుంచి చూడండి, మొత్తం 10 పాసురాల్లో ఉన్న శ్రీపాద సంబంధం చెప్పినటువంటి
శ్లోక ఖండాలండి, పాసుర ఖండాలండి. ఇలాంటివన్నీ ఈ రోజుల్లో కుదరవండి ప్రతి పాసురంలోనూ నీ పాదాలు చేరతా, నీ పాదాలు చేరతా, నీ చరణాలు చేరతా, నీ తరవడిగళ్ళు చేరతా. ఎందుకండి అన్నిట్లలోనూ చెప్పారు. నాకు అది తప్ప వేరే ఆశ ఏమీ లేదు. అందుకోసం చూడండి ఎన్ని ప్రయోగాలు చక్కగా వరుసగా ఇచ్చేశారు. గుణపాదం కూడుమారు కూరాయన్ను, నీ పాదాలను ఎలా చేరాలి చెప్పు. ఒకటి, ఉన్నడి సేరువన్న మరుడాయి, నీ పాదాలు చేరే విధానాన్ని అనుగ్రహించు. రెండు, ఉన్నడి సెరవడి ఏర్కావావెన్నాయే, నీ పాదాలు చేరడానికి ఎలాగో దారి తెలియట్లేదయ్యా చెప్పు. మూడు, పూవారు కழல்கள் అరువినయ్యన్ పొరందుమారు పొరళాయి, పువ్వుల్లాంటి నీ పాదాలను నేను ఎలా చేరగలను. ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క వైవిధ్య ప్రయోగం. అలాగే అన్ని పాసురాల్లో పాద సంబంధాన్ని చెప్తున్నారనమాట. ఉన్నడి సేరవడి ఏర్కావా విన్నాయే ఎన్నం, పూవారు కழல்கள் అరువినయ్యన్ పొరందుమారు పొరుణాయి ఎన్నం, గుణపాదం சேர்வதடியே నన్నాள் ఎన్నం, నీ పాదాన్ని చేరడానికి మార్గమేది అని, మన్నళంద వినై తామరైகள் కాண்பதற்கెన్నం, లోకాలు కొలిచిన నీ దివ్య పాదాలను నేనెలా చేరగలను అని, ఎన్నాళ్ళు నడికల్ అడియేన్ మేవుదే, ఎప్పటికి నీ పాదాలను చేరతానో కదా అని, నడియాల్ పొజదం మున పాదం కాణనోలాదత్తేనే ఎన్నం. అన్ని పదాలు అన్ని పాసురాల్లో పికప్ చేశారు. నోలాదాత్తేను ఉనపాదం కాణ ఎన్నం, నీ దారి నీ పాదాల సమీపానికి రావడం అనేది తెలియని అజ్ఞానినైన నేను, అడిగేను పాదనం అగలగిల్లే నిరేయుమెన్నం, నేను దాసాను దాసుణ్ణి నీ పాదాన్ని విడిచిపెట్టి ఉండలేను అని, ఉన్నడికి అమరందుకు పొందేను, నీ పాదాల కింద చక్కగా అమరిపోతాను ఎన్నం, నీవరడి విడామల్ అనుసంధితపడి కన్నదే. అలా ప్రతి పాసురంలో పాదాలను విడిచిపెట్టకుండా అద్భుతమైనటువంటి ధ్యాన ఆవిష్కరణ చేశారు నమ్మాళ్ళు వాళ్ళు. ఎందుకంటే ఇన్ని చెప్పారు, ఒకసారి చెప్తే చాలదా, 10 రాళ్లు విసిరితే ఒక్క రాయన తగులుతుంది. ఎన్నిసార్లు చెప్తే నిజమే ఆయన పాదాలు తప్ప మనకి ఏది దిక్కు ఉంది అని మనం మన మనస్సులో నిర్ణయంగా నిశ్చయంగా దృఢంగా విశ్వాసపూర్వకంగా నమ్మడానికి ఉపయోగిస్తుంది ఈ ప్రయోగము. అమరందు అమరుగై యావరు, అమరిపోతాను. మళ్ళీ అమరిపోవడం ఏమిటండి? உபாயாந்தரங்களை விட்டவோபாதி ప్రాప్యాంతరంగళ అరుచియై చొల్లిగరదో ఎన్నెల్. ఇంకా వేరే ఉపాయాలు అంటే అక్కడికి వెళ్ళి కూడా ఇలా చేద్దామా అలా చేద్దామా అలా చేద్దామా కన్ఫ్యూజన్ లేదు. వచ్చాను, ఆశ్రయించాను, ఫిక్స్ అయిపోయాను అంతే. అది ఇంకో ప్రసిద్ధం ఎల్లామయ్యా లే ప్రసంగమిల్ల